ఆపరేషన్ సింధూర్ మేరా భారత్ మహాన్ అని చెప్పి గర్వంగా చెప్పగలిగేటువంటి ఈ విషయం. ఆపరేషన్ సింధూర్ మన భారతీయ మహిళలకి డెఫినెట్ గా ఎట్లా ఉంటారు, ఎటువంటి ధైర్యశాలు, ఎటువంటి దిశాలు అని చెప్పడానికి కూడా ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం చూసాం ఈరోజు ఉదయాన్నే ఈ ఆపరేషన్ తర్వాత మీడియాకి బ్రీఫ్ ఇచ్చిన దాంట్లో ఇద్దరు కీలకమైనటువంటి మహిళా ఆఫీసర్ ఉన్నారు. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఒకరైతే, కల్నల్ సోనియా కురేషి మరొకరు. సో ఇద్దరు కూడా లీడ్ చేశారు. ఇక్కడ ఏకంగా సింధూర్ అనే పదం కూడా తీసుకుంది. ఆ రోజు పహల్గాం దాడిలో చాలా మంది కూడా తమ నుదుటిన బొట్టును తుడిపేసినటువంటి ఘటనగా చోటు చేసుకుంది. కాబట్టి ఈ రోజు ఈ మహిళలందరినీ చాలా ప్రతీకగా తీసుకొని, పర్సనల్ గా తీసుకొని సింధూర్ అనే పేరు కూడా జోడించారన్నట్టుగా తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ చూసి భారతీయ జనం మొత్తం కూడా గర్వపడుతున్నారు. పాకిస్తాన్ ముష్కర్లకి డెఫినెట్ గా ఇది జరగాల్సిందే. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, మొదటి నుంచి కూడా చెప్తున్నా చేస్తారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. ఇంతకు మించిన ఒక భారీ బడ్జెట్ సినిమా త్వరలోనే పాకిస్తాన్ రుచిడబోతోంది. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ పైన ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ నర్వానే సంచలన ట్వీట్ చేశారు. పిక్చర్ అభి బాకీ హై అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయన భారీగా దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా స్పష్టంగా ఆయన హెచ్చరిస్తున్నట్టుగానే కనబడుతోంది. ట్రైలర్ చేశారు, నెక్స్ట్ సినిమానే అంటూ కూడా బిగ్ హింట్ ఇచ్చారు. ఆయన 9 చోట్ల దాడి తర్వాత సోషల్ మీడియాలో ఈ పోస్ట్ చేశారు. ఆయన ఆపరేషన్ సింధూర్ అటాక్ లో 200 మంది టెర్రరిస్టులు ఇప్పటికే మరణించినట్టు తెలుస్తోంది. మీరు చూస్తున్నారు ఇక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన మనోజ్ నర్వానే, ఆయన మాజీ చీఫ్ గా ఉన్నారు. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. అవి పిక్చర్ బాకీ హై. మొదటి నుంచి మేం చెప్తోంది కదా, అదే సర్జికల్ స్ట్రైక్లు, ఈ వార్ ఆపరేషన్లు కేవలం ఒక చిన్న ట్రైలర్లు, టీజర్లు మాత్రమే. నిన్న జరిగింది అయితే ఆపరేషన్ సింధూర్ ఉందో, ఇది కేవలం ఒక చిన్న టీజర్ మాత్రమే. 9 మంది ముష్కర్ల స్థావరాల్ని మట్టిపెట్టిన స్థానం అయితే ఉందో అక్కడ కేవలం ఒక చిన్న టీజర్ మాత్రమే. రేపటి రోజున ఒక పెద్ద పిక్చర్ కూడా చూడబోతున్నాం త్వరలోనే. అది రేపా ఎరుణ ఎప్పుడు చెప్పాలి, ఎందుకంటే మనం ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తామా, ఎవరైనా కనీసం ఊహించగలిగామా, ఎవరైనా కనీసం దాని గురించి అంచనా వేయగలిగామా? ఇంతటి స్థాయిలో ఒక ఉగ్రదాడి జరుగుతుంది. ఉగ్రదాడి తర్వాత మనం ఈ స్థాయిలో విరుచుకుపడాల్సి వస్తుంది. ఈ స్థాయిలో భారత్ తిప్పికొడుతుందని చెప్పి ఊహించుకున్నారా? 200 మంది అంటే మన వాళ్ళు 25 మంది వరకు భారతీయులు, ఒక నేపాలీ, మొత్తం 26 మంది మరణిస్తే ఒక్కొక్కరి మరణానికి 4 మరణాలని మనం చూపించాం. 4 కాదు, సుమారుగా 8. ఈ లెక్కన చూస్తే 8, ఒక్కో మరణానికి 8 అంటే 1:8 రేషియోలో అక్కడ తల్లు తెగిపడ్డాయి. ఇక్కడ తాగేదేరు, ఇంకా మరణాలు చూడబోతున్నాం. ఇంకా పెద్ద ఎత్తున మనం ఒక సినిమాని చూపించే అవకాశం కనబడుతోంది. ఎస్, మా ప్రతినిధి రామ్దాస్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ రామ్దాస్, సో ఏంటి, ఎలా ఉండబోతోంది ఫర్దర్ గా? పిక్చర్ బాకీ హై అని చెప్పి ఏకంగా అక్కడ మాజీ చీఫే కాదు, చాలా మంది ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు చూసిన కాస్త కేవలం ఒక చిన్న టీజర్ మాత్రమే. ఒక్కో వ్యక్తి మన దగ్గర మరణించిన వారికి 8, 1:8 రేషియోలో అక్కడ తల తెగిపడ్డాయి. ప్రస్తుతం ఇది ఇంకా టీజర్ మాత్రమే. ఇంకా మొదటి పిక్చర్, ఇంకా మొదటి ఒక పార్ట్ ఉంది. తర్వాత పార్ట్లుగా పాకిస్తాన్ని మనం అంతమొందించాల్సిన అవసరం ఉందంటూ కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో తర్వాత ఏం జరుగుతుందని కూడా మనం ఊహించలేం. సో ఈ ట్వీట్ ని, వరుసగా జరిగేటువంటి చర్చలను ఎలా చూడాలి? ప్రస్తుతం మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ఇప్పుడు అంటే ఈ ఉద్రిక్తత నేపథ్యంలో ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాలను ఒకసారి మనం చూస్తే కనుక, ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సేన చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అసలు అంటే ఈ దాడుల తర్వాత ఒక్కొక్క కామెంట్ చూస్తుంటే మనం నిజంగా అంటే భారత్ ఏ రకమైనటువంటి ఈ అంశానికి ప్రతీకారం తీర్చుకుందని మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ఇప్పుడు ఆర్మీ మాజీ చీఫ్ చేసినటువంటి కామెంట్స్ మనకు చాలా క్లియర్ గా అర్థమవుతున్నాయి. ప్రధానంగా ఈ ఉగ్రదాడికి, ఆపరేషన్ సింధూర్ పేరుతో మనం చేసిన దాడికి ఇద్దరు మాజీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ శంకర్ రాయ్ చౌదరి, అలాగే మరొక ఆర్మీ చీఫ్, ఇద్దరు కూడా స్పందించారు. ఉగ్ర స్థావరాలపై భారత బలగాలు చేసిన దాడిని అద్భుతమైన ప్రణాళికతో కూడిన గొప్ప ఆపరేషన్ గా చెప్తున్నారు. అట్లాగే దాడులు ఆపకూడదు, కొనసాగించాలని చెప్తున్న పరిస్థితి. యుద్ధం లాంటి సిచ్యువేషన్ కాదు ఇది. ఇప్పటికీ ఇరు దేశాల మధ్య ఇదొక అప్రకటిత యుద్ధం అంటూ చెప్తున్న పరిస్థితి. దాడుల సమయంలో ఇప్పుడు మాజీ ఆర్మీ చీఫ్లు ఇద్దరు కూడా ఇలాంటి స్పందన రావడం కూడా ఆసక్తికరంగా మారుతుంది. ముఖ్యంగా పాకిస్తాన్ పిఓకేలోని 9 ఉగ్ర స్థావరాలపై దాడి జరిగిన తర్వాత భారత్ పెద్ద ఎత్తున విరుచుకుపడింది. సీమాంతర ఉగ్రవాదులకు కుట్ర పడినట్లు భావిస్తున్న మొత్తం 9 స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టి ఆపరేషన్ సింధూర్ ను విజయవంతంగా చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అంటే ఇటు కేంద్ర రక్షణ, విదేశాంగ శాఖ ఈ ఇరు డిపార్ట్మెంట్లకు సంబంధించిన వరకు దీనికి సంబంధించిన పూర్తి అంశాలను వెల్లడించిన తర్వాత ఇండియన్ ఆర్మీ స్పందించింది. మొత్తం మీద న్యాయం జరిగిందంటూ ఇండియన్ ఆర్మీ కూడా
ఎక్స్ లో పోస్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సినిమా అప్పుడే అయిపోలేదు, ఇంకా బాకీ అన్నట్టుగా ఆర్మీ మాజీ చీఫ్ల వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం కీలకంగా మారుతున్నాయి. ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ సరవనే సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ అయితే ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. ఈ రకంగా ప్రస్తుతానికైతే అంటే భారత్ ఇంకా ఎలాంటి బుద్ధి చెప్పబోతుందని చెప్పకనే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే జనరల్ సరవణి చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా మీకు ఒకసారి మళ్ళీ ఆ వ్యాఖ్యల సారాంశం వినిపిస్తాను. సినిమా అప్పుడే అయిపోలేదు, ఇంకా ఉంది అంటూ చేసిన పోస్ట్ అయితే ఇప్పుడు చాలా ఆసక్తికర చర్చకైతే దారి తీస్తున్నాయి. అంతేకాదు ఇంకా దాడులు కొనసాగించాలని చెప్తున్నారు. మరో మాజీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ శంకర్ రాయ్ చౌదరి కూడా ఈ రకంగా స్పందిస్తున్నాడు. ఉగ్ర స్థావరాలపై ఇంకా ఈ దాడులు సరిపోవు, ఇంకా గొప్ప ప్లానింగ్ తో వెళ్ళాలి, ఇంకా ఇలాంటి నెట్వర్క్లన్నీ కూడా ధ్వంసం చేయాలని చెప్తున్న పరిస్థితి. సో ఇది వార్ కాదు, కేవలం మనం ఉగ్ర నెట్వర్క్ మాత్రమే టార్గెట్ చేస్తున్నాము. ఇలాంటి నెట్వర్క్లు ఇంకా ధ్వంసం చేయాలి, శాంతిని నెలకొల్పాలంటే ఖచ్చితంగా తప్పని పరిస్థితి అంటూ ఆర్మీ మాజీ చీఫ్ నుంచి ఈ తరహా స్పందన రావడం ఒక్కసారిగా ఆసక్తికరంగా మారుతుంది. అండ్ అలాగే ఈ ఆపరేషన్ సింధూర్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన మీడియా సమావేశంలో ఇక్కడ మనకు కొంత ఆసక్తికర అంశం, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ భూమికా సింగ్, ఈ ఇద్దరు మహిళా ఆఫీసర్లు కూడా ఇండియన్ మిలిటరీకి సంబంధించి వీళ్ళతో అంటే భారత చరిత్రలో ఇప్పటి వరకు కూడా మహిళా ఆఫీసర్లతో తొలిసారిగా బ్రీఫింగ్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే మనం అక్కడ చాలా క్లియర్ గా అర్థమవుతుంది. పహల్గామ్ ఘటనలో ఉగ్రవాదులు మహిళల కళ్ళెదితే వాళ్ళ భర్తలను చంపారు. మహిళలను చంపకుండా వదిలిపెట్టి, ఇక్కడ మనం సరిగ్గా గమనించాలి, వదిలిపెట్టి భారత ప్రభుత్వానికి సందేశాన్ని చేరవేయమంటూ వ్యంగ్యంగా చెప్పి వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అంటూ కామెంట్ చేసిన పరిస్థితి. అట్లా మహిళల ముందు వాళ్ళ తాలిబొట్లను తెంచి అమాయక టూరిస్టులను మట్టుబెట్టిన తర్వాత ఇప్పటి వరకు ఒక ఆపరేషన్ అనే దానికి వారికి చాలా థిన్ లైన్ ఉంటుంది. ఇరు దేశాల మధ్య భీకరంగా జరిగేటువంటి ఎదురు దాడులు, దాంట్లో సివిలియన్స్ కానివ్వండి, చాలా సివిలియన్స్ కూడా ఇన్వాల్వ్ అయిపోయి జరిగేటువంటి దాడుల్లో పలు చోట్ల కొన్ని తీవ్రమైనటువంటి పరిస్థితులు, దాంట్లో ఒక వార్గా మనం చూడొచ్చు. ఉదాహరణకి రష్యా ఉక్రెయిన్ వార్, ఇజ్రాయెల్ తర్వాత లెబనాన్, సిరియా, ఇరాన్, ఇదంతా కూడా వార్గా పరిగణించాలి. కానీ ఈరోజు జరిగింది కేవలం ఒక చిన్న ఆపరేషన్ మాత్రమే. ఆ ఆపరేషన్లో ఇటు భారత ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పేకంగా మోదీ కూడా క్యాబినెట్ భేటీ పెట్టి అందరికీ కంగ్రాచ్యులేట్ చేశాడు. సో తర్వాత ఏముండబోతోంది? ఆపరేషన్ కాస్త వార్గా మారే అవకాశం ఉందా? అటువైపు నుంచి పాకిస్తాన్ కూడా చాలా తీవ్రంగానే మాట్లాడుతోంది, పెద్ద ఎత్తున రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతోంది. మేము కూడా మా సత్తా ఏంటో చూపిస్తామంటూ వేలు పెట్టి మరి చూపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మనం చాలా క్లియర్గా చెప్తున్నాం, మేము దాడి చేసింది కేవలం టెర్రరిస్టులు ఉన్నటువంటి ప్రాంతాలను మాత్రమే, ఉగ్రవాద శిబిరాలను మాత్రమే తొలగించాం, ఉగ్రవాదులను మాత్రమే అంతమొందించే లక్ష్యంతో ముందుకు వెళ్ళాం. ఎక్కడ కూడా సివిలియన్స్ ని హాని చేయాలని ఉద్దేశం కాదు, అక్కడ వరకు కూడా సివిలియన్స్ లేరు అనేది మన భారత ప్రభుత్వం, మన ఆర్మీ, మనకు సంబంధించినటువంటి ఆ వింగ్ కమాండర్లు, కల్నల్ చెప్తున్నమాట. కానీ అక్కడ పాకిస్తాన్ మాత్రం దీనికి అంతకంతకు భారత్ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అక్కడ డీజీఐఎస్పీఆర్ కూడా ఇదే చెప్తున్నారు, మా దగ్గర 24 చోట్ల ఇంపాక్ట్ చూపించారు, మేము కూడా దానికి తగ్గట్టుగానే సమాధానం ఇస్తామంటున్నారు. సో ఏం జరగబోతుంది ఫర్దర్గా? ప్రజల్లో కూడా కొంత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఏ విధంగా ఉండబోచ్చు అంటే అంతటి స్థాయిలో జరుగుతుందని భావించాలా, లేదంటే దానికి ఆర్మీ కూడా డెఫినెట్గా సంసిద్ధంగానే ఉంది. కానీ ప్రజల్లో ఎటువంటి ఆందోళన వ్యక్తం అవుతోంది? ఈ ఆపరేషన్ సింధూర్ పైన పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ప్రభుత్వం ఏం సమాధానం చెప్తోంది ప్రజలకు కూడా? అంటే ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రతి భారతీయుడు గర్విస్తారు. నిజంగా పహల్గామ్ ఘటన తర్వాత భారతీయుల రక్తం మరిగిపోయింది. ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకోవాలంటూ జాతి మొత్తం భారతావని అంతా కూడా ముక్త కంఠంతో కోరిన పరిస్థితి. ఇప్పుడు అంటే మనం చేసింది కొంతే, వాస్తవం చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్ పేరుతో కొన్ని ఉగ్ర నెట్వర్క్ ధ్వంసం చేసినాం. అలాగే కేవలం కొన్ని 9 ప్రాంతాల్లో ఉన్నటువంటి నెట్వర్క్ లో మాత్రమే మనం ఎలాంటి మనం వాళ్ళ భూభాగంలోకి అంటే భౌతికంగా మనం చొరబడినప్పటికీ మన ఆయుధాలు వెళ్ళి, మన ఆయుధ సంపత్తి వెళ్ళి దాడి చేసి రాగలిగాయి. అంటే ఇక్కడ అటు పాకిస్తాన్ కానీ, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లు కానీ ఈ ఉగ్ర శిబిరాలను మట్టుబెట్టడం మట్టుకే సరిపెట్టదు, ఇంకా దాడులు జరపాలంటూ కూడా ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఉదయం నుంచి కూడా మనం చాలా రియాక్షన్ చూస్తున్నాం. సెలబ్రిటీలు స్పందిస్తున్నారు, క్రికెటర్లు కానీ, సినిమా వాళ్ళు కానీ, ఈవెన్ సాధారణ ప్రజానికం అంతా కూడా కొన్ని చోట్ల జయధ్వానాలు పలుకుతూ బయటకు వచ్చి కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా అంటే ఇది సరిపోదు, ఇంకా అవసరమైతే ఇంకా కూడా దాడులు చేయాలనే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి భారత్ మొత్తంగా. అలాగే ప్రపంచ దేశాలు కూడా భారత్ చేస్తున్న దాడులను ఎక్కడ ఎవరు విమర్శించినప్పటికీ, కేవలం చైనా లాంటి కొన్ని దేశాలు మినహా ఎవరు పెద్దగా విమర్శించినప్పటికీ భారత్ చేసిన పని సరైందే. ఇప్పుడు పాకిస్తాన్ కనుక దుస్సాహం చేస్తే మంచిది కాదు, పాకిస్తాన్కి నష్టం అంటూ మిగతా దేశాలు కూడా పాకిస్తాన్కి హితవు పలుకుతున్న పరిస్థితి. సో ఆ రకంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి పాకిస్తాన్ కూడా అంటే శత్రు దేశం కూడా ఎవరిని తక్కువ అంచనా వేయలేం. మనము ఖచ్చితంగా 1971 తర్వాత వాళ్ళ
వాళ్ళ భౌగోళిక ప్రాంతంలోకి వెళ్ళి మనం దాడి చేశాం. ఈ రకంగా అంటే సియాల్కోట్. రైట్ రామ్దాస్, ప్రజెంట్ అంటే ఇక్కడ పబ్లిక్తో పాటుగా అటు ప్రభుత్వాలు కూడా సంసిద్ధంగా ఉన్నాయి, ప్రజలు కూడా అనుకున్నట్టుగానే ఆ ఎమోషనల్ యాంగిల్లో ఉన్నారు కాబట్టి గర్వంగా ఉన్నారు. కానీ నిజంగా ఇదంతా కూడా వార్గా తలపిస్తే, వార్గా గనక అవతరించబడితే, వార్గా గనక మారితే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది? మాక్ డ్రిల్స్ వరకు ఓకే, ప్రజలు ఎలా అలర్ట్గా ఉండాలి, ఎలా సేఫ్ జోన్స్కి వెళ్ళాలి, ఎంతవరకు స్వీయ నియంత్రణలో ఉండాలి, స్వీయ రక్షణలో ఉండాలనేది మంత్రం వరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత ఎలా ఉండబోతోంది? రైట్, సోరల్గా అభి పిక్చర్ బాకీ హై, ఇప్పటి వరకు జరిగింది కేవలం టీజర్ మాత్రమే, ఇక ముందు పెద్ద సినిమానే ఉండబోతుందని చెప్పేది ఇక్కడ మాజీ చీఫ్ ఇండియన్ ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ నర్వానే మాట్లాడుతున్న మాటలు. సో త్వరలోనే ఒక బిగ్గెస్ట్ ఆపరేషన్ చూడబోతున్నాం అన్నట్టుగానే ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు కేవలం 9 స్థావరాలు మాత్రమే అట్టుబెట్టాం, ఇంకా చాలా ఉన్నాయి. దీంతో పాటుగా పాక్ ఆర్మీ అంతు కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ఒక చిన్న ఆపరేషన్ మాత్రమే, ఆ తదుపరి ఒక పెద్ద సినిమానే చూడబోతున్నాం అనేది ఈ మాటలు అర్థమవుతోంది. ఏదేమైనా ఆపరేషన్ సింధూర్ భారతదేశం గర్వించదగ్గ రోజు, భారతదేశం చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక ఆపరేషన్ ఇది. మే 7, 2025 చివరి ఎప్పటికి కూడా చిరస్మరణీయంగా నిలిచిపోయేటువంటి రోజు. మేరా భారత్ మహాన్, జై భారత్ అని చెప్పేటువంటి ఆ నినాదాలు భారతదేశ వ్యాప్తంగా ప్రతిధ్వనించే రోజు ఇది. ఈ ధ్వని ఏకంగా పాకిస్తాన్ వరకు వెళ్ళిపోయి పాకిస్తాన్లో చెమటలు కక్కునేటువంటి రోజు. అటువంటి పరిస్థితులే ప్రస్తుతం తలెత్తున్నాయి. ఒకసారి భారత్ ఏ స్థావరాలపై దాడి చేసింది, ఎక్కడెక్కడ దాడి చేసింది మీకు ఆ మ్యాప్ చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ఒకసారి పీసీఆర్ మ్యాప్ వేసుకోండి. సో 9 స్థావరాలను టార్గెట్ చేసింది. ముజాఫరాబాద్ 1, ముజాఫరాబాద్ 2. సో 2 స్థావరాల్లో కూడా దాడి చేసింది. ఇక్కడ చాలా కీలకమైనటువంటి చోట్లు ఉన్నాయి. కోట్లీ 1, కోట్లీ 2 ఇక్కడ కూడా ఉన్నాయి. సియాల్కోట్, ముర్కే, తర్వాత తెహ్రా కలాన్, మరొక ప్రాంతం బహల్వాపూర్. సో మొత్తం 9 స్థావరాలు దాడి చేస్తే ఇక్కడ బహల్వాపూర్లో ఏకంగా మీరు ఆశ్చర్యపోతారు, అక్కడ ఉన్నటువంటి జైష్ ఈ మహమ్మద్ సంబంధించినటువంటి ఉగ్ర సంస్థ సుమారుగా 1000 మందికి ఉగ్రవాదులకు సంబంధించిన ట్రైనింగ్ ఇస్తోందట. అయితే ఆ ట్రైనింగ్ ఎలా ఉంది తెలుసా? వారందరికీ అక్కడ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, వారికి మంచి లగ్జరియస్ లావిష్ లైఫ్ ఉంది, మంచి ప్లే గ్రౌండ్ ఉంది. నిజంగా కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ విధానంలో మంచి చేసేటువంటి దాంట్లో కూడా ఇంత లావిష్గా లేవు. అటువంటి సంస్థను అక్కడ నడిపిస్తున్నారు మసూద్ అజర్ అటువంటి ఒక దుర్మార్గుడు. లష్కరీ తోయిబా, జైష్ ఈ మహమ్మద్, హిజాబుల్ ముజాహిదీన్ ఇవన్నీ కూడా ఉగ్రవాద సంస్థలు. ఈ 3 ఉగ్రవాద సంస్థల టార్గెట్ గా నిన్న ఆపరేషన్ సింధూర్ కొనసాగింది. సో మేరా భారత్ మహాన్, జై భారత్ అనేటువంటి నినాదాలు దేశవ్యాప్తంగా మారిమోగిపోతున్నాయి. ఇప్పుడు ఒకసారి మీరు కూడా నాతో పాటుగా మీ అభిప్రాయాన్ని, మీకున్నటువంటి ఆ భక్తిని చాటుకునే ప్రయత్నం చేయండి. ఏకంగా ఈ ధ్వని ఎలా వినిపించాలి తెలుసా? పాకిస్తాన్ చెవుల్లో నుంచి రక్తాలు కారాలి, అటువంటి ధ్వనిని మన భారతదేశం వినిపించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఒక ఘన విజయం సాధించింది ఆపరేషన్ సింధూర్ పేరిట భారత ఆర్మీ. ఇంకా దీని నుంచి మనం పెద్ద ఎత్తున, ఇది మాత్రం టీజర్, ఇంకా సినిమాను చూపించబోతున్నాం అన్నట్టుగా చాలా ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని కనబరుస్తున్నారు ఇటు భారత ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ నర్వానే. ఆయన కూడా అభి పిక్చర్ బాకీ హై అంటూ ట్వీట్ చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. సో ప్రజెంట్ రైట్ ఇక్కడ మాక్ డ్రిల్ జరుగుతోంది, లైవ్ మాక్ డ్రిల్ సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఇది లైవ్ మాక్ డ్రిల్ చూడండి. ఒకవేళ కనుక యుద్ధం జరిగితే అక్కడ జరిగేటువంటి పరిస్థితి ఎలా ఎదుర్కోవాలి, ప్రజలు ఎవరైనా కనుక ఇబ్బందులు పడి ఉంటే వారు ఎలా రక్షించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఒకవేళ కనుక పవర్ బ్లాక్అవుట్స్ అయినా, ఏదైనా మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతినిపోయినా, దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో ఈ మాక్ డ్రిల్స్ కొనసాగుతున్నాయి. సివిల్ మాక్ డ్రిల్స్ గా చెప్పబడుతుంది. మాక్ డ్రిల్స్ సుమారుగా 50 ఏళ్ల తర్వాత దేశవ్యాప్తంగా మరోసారి దీన్ని ప్రదర్శిస్తున్నారు. ఒకవేళ కనుక ఏదైనా సిచ్యువేషన్ ఉంటే, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కనుక ఉంటే అక్కడ ప్రజలు తమని తాము ఎలా రక్షించుకోవాలి, ఎలా ఉండాలి, ఒకవేళ పవర్ బ్లాక్అవుట్స్ అయితే ఏం చేయాలి, రాత్రి సమయాలు జరిగితే ఏం చేయాలి, మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే ఎలా ఉండాలి, పిల్లలు కనుక ఒకవేళ విద్యార్థి కనుక స్కూల్లో ఉన్న సమయంలో కనుక ఎమర్జెన్సీ జరిగితే ఏం చేయాలి. చూడండి ఇక్కడ దృశ్యాలు చూస్తున్నారు కదా. ఒకవేళ కనుక ఒక బిల్డింగ్ పైన బ్లాస్ట్ జరిగి అక్కడ కనుక సిచ్యువేషన్ ఎరేజ్ అయిపోయి ఇబ్బందికర పరిస్థితి కనుక ఉంటే, ఆ వ్యక్తి బిల్డింగ్ పైకి వెళ్ళిపోయి దాక్కొని ఉంటే కనుక రైట్ ఆ వీడియోని అక్కడి నుంచి ఎలా ఆ వ్యక్తిని ఎలా పంపిస్తారో అటువంటి మాక్ డ్రిల్స్ కొనసాగుతుంది. ఒకసారి ఇండియన్ ఆర్మీ మరొక వీడియో రిలీజ్ చేసింది, మన భారత ఆర్మీ సత్తాని చూపించే విధంగా పాకిస్తాన్ కి ఎలా ఉండబోతోంది అని రుచి చూపించింది ఇప్పటికే. కాబట్టి
మరోసారి ఎలా ఉండబోతుంది అనేది ఒక వీడియో రిలీజ్ చేసింది. ఒకసారి ఆ వీడియో చూద్దాం. I'll find you through the dust and the storm. I'll find you through these machines I'll carry. The burden of my brothers and sisters' pain. So I'll find you. You can hide in the distance between shadow and dust, but I'll strike you down when you betray our trust. So I'll find you. That's my job. That's my mission. That's my promise. I'll find you. మాక్ డ్రిల్ తాలూకు సైరన్ మోగింది. ప్రజలంతా రేపటి రోజున కనుక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే ఈ సైరన్ మోగితే ఏం చేయాలి, ఎలా రక్షించుకోవాలి, ఎవరికి వారు ఎలా ఉండాలనే దానిపైన దృష్టి సారించేందుకు ఆపరేషన్ అభ్యాస్ పేరిట దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ కొనసాగుతున్న దాని తాలూకు దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. లైవ్ దృశ్యాలు ఇవి. సైరన్ మోగింది, మీరు చూస్తున్నారు దృశ్యాల్లో. సైరన్ మోగిన తర్వాత వెంటనే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ గుర్తించినటువంటి ఆ ప్రజలు, వాలంటీర్లు, పోలీస్ అధికారులు, మెడికల్ ఎమర్జెన్సీ టీమ్ ఎలా పనిచేయాలి దానిపైన ప్రస్తుతం ఆ విజువల్స్ ని లైవ్ ద్వారా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మాక్ డ్రిల్ చూడండి. సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్. సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ అనేటువంటి ఆ టీ షర్ట్ ధరించినటువంటి వారంతా కూడా వాలంటీర్లు ఒకవేళ కనుక ఎమర్జెన్సీ తలపిస్తే, ఒక బాంబ్ కనుక నిజంగానే పడితే, ఇక్కడ నేను చెప్పబోయేది కేవలం ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో మాత్రమే. ఎమర్జెన్సీ కనుక వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి, ప్రజలంతా ఎలా నియంత్రించుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇవన్నీ కూడా మాక్ డ్రిల్స్ రూపంలో ఆ విజువల్స్ లో మీరు చూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో ఈ మాక్ డ్రిల్స్ కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లాంటి నగరంలో అయితే 4 చోట్ల ఈ మాక్ డ్రిల్స్ కొనసాగుతున్నాయి. 4 చోట్ల మాక్ డ్రిల్స్ ఇప్పటికే ప్రారంభించారు. మౌలాలి, సికింద్రాబాద్, కంచన్బాగ్ ఈ ప్రాంతాల్లో ఇప్పటికే మాక్ డ్రిల్ మొదలైంది. మాక్ డ్రిల్ లో సైరన్ మోగించి అక్కడ సివిలియన్స్ ఎలా రక్షించుకోవాలి, సివిలియన్స్ ని ఎలా రక్షించాలి, మెడికల్ ఎమర్జెన్సీ తరహాలో గనక సిచ్యువేషన్ ఉంటే ఎలా రక్షించుకోవాలి, మెడిసిన్స్ ఎక్కడ అందుబాటులో ఉంటాయి, మరియు స్కూల్ లాంటి ప్రాంతాల్లో ఒకవేళ కనుక అక్కడ సిచ్యువేషన్ కనుక మాక్ డ్రిల్ జరిగి అక్కడ ఎమర్జెన్సీ కనుక వస్తే పిల్లలు ఎలా ఉండాలి, బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంటే ఎలా రక్షించుకోవాలి, చేతి ఎలా అడ్డు పెట్టుకోవాలి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎలా ఎదుర్కోవాలి, కమ్యూనికేషన్ కట్ అయిపోతే ఎలా కమ్యూనికేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. సరే చూడండి, ఆ మాక్ డ్రిల్ లో ఒక ఎమర్జెన్సీ వెహికల్ అక్కడికి వచ్చింది. ఆ మాక్ డ్రిల్ సంబంధించి వాళ్ళంతా కూడా చాలా క్లియర్ గా, బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో మాక్ డ్రిల్ ఇప్పుడు హైదరాబాద్ 4 ప్రాంతాల్లో మొదలైంది. దాని తాలూకా దృశ్యాలని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. సో 4 గంటల 15 నిమిషాలకి అనుకున్న సమయంలోనే మాక్ డ్రిల్స్ మొదలయ్యాయి. సైరన్ మోగింది. ఇంకా సైరన్ సౌండ్ ప్రతి ఒక్కరు కూడా, బహుశా మీరు కూడా వింటున్నారు. మీ దగ్గర కూడా సైరన్ మోగిందా? ఒకసారి మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. మీ దగ్గర కూడా సైరన్ మోగితే మీరు కూడా ఫీల్ అయ్యారా? మీ దగ్గర కూడా మాక్ డ్రిల్ జరుగుతున్నాయా? సో ఈ మాక్ డ్రిల్ ద్వారా మీకు అర్థమైంది ఏంటి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సో ప్రజెంట్ ఆ మాక్ డ్రిల్ కి సంబంధించినటువంటి ఆ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మరొక బ్రేకింగ్ న్యూస్ అంతోంది. వెరీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఆన్ ఆర్టీవీ. 249 జిల్లాల్లో ప్రస్తుతం ఈ ఆపరేషన్ మాక్ డ్రిల్ కొనసాగుతోంది. మాక్ డ్రిల్ ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎలా ఎదుర్కోవాలి దానిపైన అవగాహన కల్పిస్తున్నారు. 259 ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ కొనసాగుతున్న. యుద్ధం వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దానిపైన ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ఈ మాక్ డ్రిల్స్ ద్వారా. ఇక దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ మొదలయ్యాయి. మాక్ డ్రిల్స్ సుమారుగా 244 జిల్లాల్లో ఈ మాక్ డ్రిల్స్ కొనసాగుతున్నాయి. దాంట్లో 259 ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్స్ కొనసాగుతున్నాయి. సో మీరు కూడా చూస్తున్న వారు ఎవరైనా, మీ దగ్గర సైరన్ మోగిందా? హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో సైరన్ మోగుతున్నాయి కాబట్టి హైదరాబాద్ లో చూస్తున్న వారు మీ దగ్గర సైరన్ మోగినట్టయితే ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు, అక్కడి ప్రాంతం ఎటువంటి సినారియో ఉంది, మీరున్నటువంటి ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఇక్కడ చూడండి, మాక్ డ్రిల్ కొనసాగుతుంది. ఒకసారిగా సైరన్ మోగ్గానే ఎమర్జెన్సీ అని చెప్పిన వెంటనే
పబ్లిక్ అంతా కూడా ఒకసారిగా చెవులు మూసుకొని చేతులు ముందుకు చాచి ఏదైనా అబ్స్టాకిల్ వచ్చి మన మొహాన్ని ఢీకొన్నా కూడా మనకు ఏం కాకుండా రక్షించుకోవడం భాగ్యంగానే ఆ సందర్భంలో భాగంగానే ఇలా చెవుల పైన పెట్టేసుకొని చెవులు మూసేసుకొని పరుగులు తీస్తూ ఉండాలి. అది కూడా తలలు కిందికి వంచి పరుగులు తీస్తూ ఉండాలి. సో ఇటువంటి మాక్ డ్రిల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. చూడండి అక్కడ ఎన్డీఆర్ఎఫ్ ఇండియా, ఎస్డీఆర్ఎఫ్ తెలంగాణ, సో ఇటువంటి టీ-షర్ట్స్ కనబడుతున్న వారందరూ కూడా ప్రస్తుతం మాక్ డ్రిల్ లో పాల్గొంటున్నారు. ఎన్సీసీ క్యాడెట్స్, ఎన్ఎస్ఎస్ క్యాడెట్స్, ఎన్వైకేఎస్, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ మాక్ డ్రిల్స్ లో పాల్గొంటున్నారు. మాక్ డ్రిల్ సంబంధించి ఆ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. రైట్, ఒకసారి ఈ మాక్ డ్రిల్ సంబంధించి పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం. పబ్లిక్ అందరూ కూడా విభిన్న రియాక్షన్స్ తో ఉన్నారు. అంటే వారంతా ఎలా మాట్లాడుతున్నారు, అసలు మాక్ డ్రిల్ తాలూకా వారికి ఏమనిపిస్తుంది, వారు రియాక్ట్ అవుతున్నారు, ఒకసారి రియాక్షన్స్ ఏంటో చూద్దాం. రైట్, మాక్ డ్రిల్ చూస్తున్నారు కదా. సో మీకు చూస్తున్న వారు ఎవరైనా కనుక ఉంటే మీ దగ్గర కూడా ఈ మాక్ డ్రిల్ స్టార్ట్ అయిందా, మీ దగ్గర కూడా సైరన్ మోగిందా, సైరన్ తర్వాత మీ దగ్గర ఎటువంటి యాక్టివిటీ ఉంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నిన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా మీ ఫీలింగ్ ఏంటి? భారతీయ ప్రజలుగా మీరు ఎంత గర్వంగా ఉన్నారు? మీ విషెస్ ని, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, నేను వాటిని చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, సైరన్ మోగింది మా దగ్గర కూడా అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. సో మీ ఏరియా ఎక్కడ మాక్ డ్రిల్ జరుగుతోంది, మీరు సైరన్ మోగిన తర్వాత ఎటువంటి ప్రికాషన్ తీసుకున్నారు, పబ్లిక్ మీకు అక్కడ పోలీసులు కానివ్వండి, ఎన్సీసీ కానివ్వండి, ఎన్ఎస్ఎస్ క్యాడెట్స్ కానివ్వండి, మీకు ఎటువంటి అవేర్నెస్ కల్పించారు? సో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్రజెంట్ మాక్ డ్రిల్ తర్వాత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే ఎలా మనం దాన్ని డిఫెండ్ చేయాలి, ఎలా సిచ్యువేషన్ ఎదుర్కోవాలి, మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఎలా, ఇంకా చాలా సిచ్యువేషన్స్లో ఎలా మనం ఎదుర్కోవాలనే దానిపైన ప్రజెంట్ అక్కడ మాక్ డ్రిల్స్ ద్వారా ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, పోలీస్ అధికారులు, ఆర్మీ బలగాలు వీరందరూ కూడా మనకి అవగాహన కల్పించే విధంగా కొన్ని సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసి వాళ్ళు ఎగ్జాక్ట్గా దాని నుంచి మనకి అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అవగాహన కార్యక్రమం కొనసాగుతున్న ఆపరేషన్స్. ఒకసారి ఆర్మీ ఆఫీసర్ మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. मेडिकल फर्स्ट रिस्पॉन्डर हमारे जितने भी टीम मेंबर्स हैं सभी मेडिकल फर्स्ट रिस्पॉन्डर क्वालिफाइड हैं और जो भी हमें विक्टिम्स या फिर इंजरी यहाँ पे मिलेंगे हम उनको अकॉर्डिंगली हम उसको परफॉर्म करेंगे, एक्सरसाइज करेंगे. सर अभी फिलहाल एनडीआरएफ का क्या एक सेटअप यहाँ पे हो रहा है? यहाँ पे पूरी एक टीम का सेटअप है और उसी के जिस तरीके से हमें डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन की तरफ से जो भी रिक्वेस्ट मिली थी एक टीम हमने यहाँ पर डिप्लॉय करेगी और हम आपको यहाँ मेडिकल फर्स्ट रिस्पॉन्डर उसके अलावा सर्च एंड रेस्क्यू की टेक्निक. రైట్, ప్రెజెంట్ మాక్ డ్రిల్స్ కొనసాగుతున్నాయి. ఈ మాక్ డ్రిల్స్ లో ప్రజలకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఏం చేయాలి, ఎలా ఉండాలి, వారంతా ఒకేలా కనుక ఇక్కడ చాలా క్లియర్ గా వినండి. మళ్ళీ చెప్తున్నాను, అసలు ఏం చేయాలనే దానికి ఎందుకు మాక్ డ్రిల్ ఎందుకు నిర్వహిస్తున్నారు, దీని అసలు ఉద్దేశం ఏంటని అంటే కనుక బేసిక్గా ఇటువంటి డ్రిల్స్ అనేది ఉంటేనే అప్పుడప్పుడు ప్రజల్లో కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లాంటిది ఉన్నా, మన తోటి వారికి ఏదైనా సిచ్యువేషన్ అంటే ఏదైనా కావచ్చు, అది యుద్ధం కోసం కేవలం యుద్ధం తాలూకా అనేది ప్రజెంట్ యుద్ధం సిచ్యువేషన్ ఉంది కాబట్టి చెప్తున్నారు, దాన్ని అంగీకరించాల్సింది, దానికి బట్టి కూడా మనం కొన్ని నేర్చుకోవచ్చు. కానీ ఇటువంటివి బేసిక్గా ఉండాలి. మీరు గమనిస్తే కనుక ఫైర్ డ్రిల్స్ ఉంటూ ఉంటాయి అప్పుడప్పుడు, ఫైర్ డ్రిల్స్ కానివ్వండి, తర్వాత అప్పుడప్పుడు మెడికల్ ఎమర్జెన్సీ డ్రిల్స్ కూడా ఉంటాయి. అంటే ఒక మెడికల్ సిచ్యువేషన్లో ఒక వ్యక్తి కనుక హార్ట్ అటాక్ వస్తే మనం వెంటనే ఎలా ఆయన్ని మనం కాపాడుకోగలుగుతాం, ఆయన ఎలా మనం ట్రీట్ చేయాలని సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అటువంటి డ్రిల్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇటువంటిది డెఫినెట్గా అందరం కూడా మనం చూడాల్సిందే, మనం గమనించాల్సిందే. సో ఈరోజు డ్రిల్లో ఏం జరుగుతుందో అసలు ఉద్దేశం ఏంటంటే కనుక ఎమర్జెన్సీ వస్తే నిజంగా ఇండో పాక్ వార్ కనుక మరోసారి జరిగితే ప్రజలు ఎలా రియాక్ట్ అవ్వాలి, పవర్ బ్రేక్అవుట్ అవ్వచ్చు, పవర్ లాక్అవుట్ అవ్వచ్చు, ఆ తర్వాత రైట్ ఇక్కడ మీకు కనిపించేటువంటి విజువల్స్ అన్ని కూడా ముంబై నుంచి ఎక్స్క్లూజివ్ గా మీకు ఆర్టీవీ ఆ దృశ్యాలను చూపించే ప్రయత్నం చేస్తోంది. ముంబై నుంచి వస్తున్నటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా లైవ్ దృశ్యాలు. సో దీంట్లో పవర్ బ్లాక్అవుట్స్ అంటే కరెంట్ పోయింది అనుకోండి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో, అంటే కమ్యూనికేషన్ కట్ అవుతుంది, మనకి ఏది కూడా కనిపించదు, చీకటిమయం అయిపోతుంది. తర్వాత మనం కనీసం మెడికల్ సిచ్యువేషన్ లో కూడా కొన్ని ఫేస్ చేయాలంటే కూడా కష్టతరంగా మారిపోతుంది. బయట ఒక యుద్ధ వాతావరణం ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్ లో ఏం చేయాలి, ఎలా ఎదుర్కోవాలి, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఒకేలా కనుక మీరు షాపింగ్ మాల్లో ఉండుంటారు, బహుశా ఆ షాపింగ్ మాల్లో సిచ్యువేషన్ లో ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలెత్తి అటు యుద్ధం జరుగుతున్న నేపథ్యం జరిగింది అనుకోండి, ఏదైనా చిన్న బాంబు లాంటిదో ఇంకేదైనా దట్ మే బి, అంటే ముందుగా భయభ్రాంతలకు గురి చేయడం కోసం మా ఉద్దేశం కాదు, కానీ ఒకవేళ బాంబ్ బ్లాస్ట్ కనుక జరిగింది అనుకోండి, ఆ సిచ్యువేషన్లో ఎలా కాపాడుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఏం చేయాలి,
ఇటువంటి విషయాలపైన అవగాహన కల్పించడమే ఇక్కడ ముఖ్య ఉద్దేశంగా ఉంది. కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. సో ఈ సిచ్యువేషన్లో మన కమ్యూనికేషన్ కట్ అయిన తర్వాత ఎలా కమ్యూనికేట్ అవ్వాలి? ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కట్ అయింది. ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కట్ అయితే మనం ఎలా దాన్ని ఓవర్కమ్ చేయాలి? ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ మెడికల్ ఎమర్జెన్సీ టీమ్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ ఎవరి దగ్గర నుంచి మనం సహాయం తీసుకోవాలి, షెల్టర్స్ ఎక్కడ ఉండాలి, ఎయిర్ సైరన్స్ ఎలా వస్తూ ఉంటాయి, ఈ సైరన్ల ద్వారా మనం ఎటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి, ఈ విషయాన్ని వివరించడం కోసమే ఇప్పుడు ఈ మాక్ డ్రిల్స్ అనేది కూడా దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. 244 జిల్లాల్లో 259 ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్స్ కొనసాగుతున్నాయి. సో మీరు చూస్తున్నటువంటి ఒకసారి మళ్ళీ ఆ సైరన్ వినండి, ఒకసారి సైరన్ సౌండ్ మీకు వినిపిస్తుంది బహుశా. సో ఆ సైరన్స్ ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి నిజంగానే అక్కడ జరిగిపోయి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉండి ప్రాణాపాయ స్థితిలో ఉండి కొట్టిమిట్టాడుతున్న సిచ్యువేషన్ కనుక ఉంటే ఆ వ్యక్తిని ఎలా బయటికి తరలించాలి అనే విషయం పైన ఆ మాక్ డ్రిల్ చూడండి ఒకసారి. అక్కడ ఒక వ్యక్తిని పూర్తిగా కూడా 2 కర్రలకు కట్టేసి ఆ పైనుంచి తాడుల సహాయంతో రోప్ సహాయంతో కిందికి వదిలేస్తున్నారు. కింద కొంతమంది వాలంటీర్స్ ఉన్నారు. వారంతా కూడా అక్కడ జరిగేటువంటి సినారియో పబ్లిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ బ్రీఫ్ చేస్తూ అక్కడ మాక్ డ్రిల్స్ కొనసాగుతున్నాయి. సో ప్రజెంట్ ఇటువంటి సినారియో కనుక రేపటి రోజున వస్తే ఏం చేయాలనే దానిపైన ముందస్తుగా ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ మాక్ డ్రిల్స్ ముఖ్య లక్ష్యం. సో 5 రాష్ట్రాలు ముఖ్యంగా పంజాబ్, హర్యానా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అండ్ జమ్మూ కాశ్మీర్ ఈ 5 రాష్ట్రాలతో పాటుగా 244 భారతదేశంలోని వివిధ జిల్లాల్లో కూడా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో 4 ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్స్ కొనసాగుతున్నాయి. ఒకసారి ఆ లైవ్ దృశ్యాలను చూద్దాం. ముంబై నుంచి ఆ దృశ్యాలను చూడండి, అక్కడ మాక్ డ్రిల్స్ కొనసాగుతున్నాయి. కర్ణాటక లాంటి ప్రాంతాల్లో కూడా మాక్ డ్రిల్స్ కొనసాగుతున్నాయి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఎదుర్కోవాల్సినటువంటి ఆ సమయస్ఫూర్తి ఎలా ఉండాలి, ఎటువంటి విధంగా మనం బిహేవ్ చేయాలి, ఎటువంటి విధంగా మనం రక్షించుకోవాలనే విషయం పైన కర్ణాటకలో కొనసాగుతుంది. హైదరాబాద్ నుంచి కూడా 4 ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్స్ కొనసాగుతున్నాయి. ఆ దృశ్యాలను మీరు ఎక్స్క్లూజివ్గా హైదరాబాద్ ఇక్కడ కనిపించే దృశ్యాలు ఇక్కడ ఇవి హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ లైవ్ దృశ్యాలు. ఇవన్నీ కూడా ఒక అపార్ట్మెంట్ ఎంచుకున్నారు. అపార్ట్మెంట్లో కనుక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే ప్రజలు ఎలా తమని తాము కాపాడుకోవాలి, పోలీస్ అధికారులు ఎలా రియాక్ట్ అవ్వాలి, మెడికల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎలా ఉండగలగాలి, ఇలాంటి విషయాలపైన అవగాహన కల్పిస్తున్నారు. చూడండి అక్కడ దృశ్యాలు కనబడుతుంది కదా, అది ఒక నిర్మాణ దశలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ ని చూస్ చేసుకున్నారు పోలీస్ అధికారులు. అక్కడ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే శిథిలావస్థలో ఉన్నటువంటి పూర్తిగా కూడా శిథిలాల నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి. రైట్, వివిధ ప్రాంతాల నుంచి రియాక్షన్స్ అంటున్నాయి, ఏం చెప్తున్నారు చూద్దాం. కోర్సు రిటైర్ అయిన వాళ్ళు కానీ అందరికీ సెలవులు బంద్ చేసినప్పుడు మనం మాత్రం సెలవులు ఎందుకు తీసుకోవాలా? సో దేశానికి ఈ టైంలో మనం పాటుపడాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము మా సంబంధించిన రిటైర్ వాళ్ళందరినీ మాక్ డ్రిల్స్ ద్వారా ప్రజలకు ఎలా వివరిస్తారు? ఎందుకంటే జనరల్గా ఈరోజు పాకిస్తాన్తో యుద్ధం జరుగుతుంది, ఆల్రెడీ జరగాలని ఇంకా 99% కోరుకుంటున్నారు. పాకిస్తాన్ ఉండొద్దనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇట్లాంటి సమయంలో ఎట్లా రియాక్ట్ అవ్వాలి? నిజంగా మన మీద అటాక్ జరిగితే, జనావాసాల్లో అటాక్ జరిగితే ఎట్లా రియాక్ట్ కావాలి? ఆ రియాక్ట్ ఎలా కావాలనే దాని గురించే ఈ మాక్ డ్రిల్ ప్రభుత్వం అరేంజ్ చేసింది. దాంట్లో సివిలియన్స్తో పాటు రిటైర్మెంట్ అయిన మేము కూడా ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు ఈ మాక్ డ్రిల్ ద్వారా మనకి ఏం తెలిసింది, ఒకవేళ బాంబింగ్ అయినట్టయితే మనం ఎట్లా మనల్ని మనం షెల్టర్ చేసుకోవాలా, షెల్టర్ లోపలికి వెళ్ళిపోవడము, మనల్ని మనం కాంబిఫ్లైజ్ చేసుకోవడము, క్షేతగాత్రులైన వాళ్ళని హాస్పిటల్కి తరలించడము, సో అంబులెన్స్లను మొబిలైజ్ చేసుకోవడము, క్వారలింగ్ చేసుకుంటూ కింద మనము స్మాల్ పోస్చర్ ఏ రకంగా అయితే చేసుకోగలుగుతామో అప్పుడు మనల్ని మనం రక్షించుకుంటూ మనతో పాటు ఉన్న సివిలియన్స్ను మనం రక్షించడానికి దీంట్లో ఉపయోగపడుతుంది మాక్ డ్రిల్. సో దీంట్లో ఫైర్, ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ మిగతా సివిలియన్స్ కూడా అందరు పాల్గొన్నారు కాబట్టి వీళ్ళందరికీ ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది దీనివల్ల. సో ఆపరేషన్ సింధూర్ అటాక్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ 9 స్థావరాల్లో ఉగ్రవాద స్థావరాల్లో భారత్ అటాక్ చేసింది. ఎయిర్ ఫోర్స్ చాలా స్పష్టంగా టార్గెట్లు కంప్లీట్ చేసినటువంటి సిచ్యువేషన్. సో యుద్ధం ఎలా జరగబోతా ఉంది, నెక్స్ట్ ఎట్లా ఉండేటువంటి అవకాశం, దేశం కూడా ఎట్లా అప్రమత్తంగా ఉండాలి, ఎట్లా మద్దతు తెలపాలి ఆర్మీకి కానీ దేశానికి కానీ? ఆపరేషన్ సింధూర్ నిజంగా కూడా పర్ఫెక్ట్గా జరిగింది. 9 టార్గెట్స్ని లైన్గా కొట్టుకుంటూ పోయింది. మన ఈ టైంలో మన త్రివిధ దళాలకు మనందరం ఇచ్చే ఓర్పు, పారామిలిటరీకి అదే రకంగా ఈరోజు సెలవులు బంద్ చేసి అందరినీ డ్యూటీలోకి పిలిచారు, ట్రైన్లలో వెళ్తున్నారు. అట్లీస్ట్ పోయే జవాన్లకు, సైనికులకు మీరు అందరు తోడ్పాటు అందించండి. వాళ్ళకి సీట్లు దొరకవు, రిజర్వేషన్ దొరకదు. సో అట్లీస్ట్ వాళ్ళ డెస్టినేషన్కి వెళ్ళడానికి మీరు కమ్సే కమ్ అందరికీ సహాయపడినట్లయితే వీళ్ళు వాళ్ళ డెస్టినేషన్కి ఎదుర్కొని పాకిస్తాన్ ధీటుగా ఎదుర్కోగలమన్న ధైర్యం మాకుంది. సో ఆ ధైర్యాన్ని కూడా మనం చెప్పగలుగుతున్నాం.